హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ వీడియోలో ఫిబ్రవరి 24వ తారీఖున 2024 సంవత్సరం మాఘ పూర్ణిమ ఉంది కదండి. ఆ మాఘ పూర్ణిమ యొక్క విశిష్టత, ఆ రోజు ఏ దానాలు చేస్తే ప్రధానమో, పూజా విధానం, ఆ రోజు ముహూర్తం ఎప్పుడుందో, ఇవన్నీ విషయాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను అండి. ఇది మీకు అందరికీ చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుందని ఈ వీడియో తీసానండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అంటారు. ఆ రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల గ్రహదోషాలు తొలగిపోతాయి. ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 24న వచ్చింది. మాఘ పౌర్ణమి యొక్క విశిష్టత ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. హిందూ శాస్త్రంలో పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. మాసాలలో మాఘమాసం అన్ని కార్యాలకు పవిత్రమైనది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పూర్ణిమ అంటారు. ఈరోజు ప్రత్యేకంగా భక్తులు చంద్రుడిని పూజిస్తారు. మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు, పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల పుణ్యఫలం దగ్గుతుందని విశ్వసిస్తారు. పౌర్ణమి రోజున విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి వచ్చింది. ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల జీవితంలో తీరని కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. పౌర్ణమి రోజున పవిత్ర నదులలో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అంటే మాఘ పౌర్ణమి అనేది ముహూర్తం ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఎప్పటిదాకా ఉందో చూద్దాము. పౌర్ణమి తేదీ ప్రారంభమయ్యేది ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3:33 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఆ తిథి ఎప్పుడు ముగిస్తుందంటే ఫిబ్రవరి 24న సాయంత్రం 5:59 గంటల వరకు ఉంటుంది. ఆ పూజా విధానాన్ని చూద్దాం ఇప్పుడు. పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం ఆచరించాలి. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలం నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చు. స్నానం చేసిన తర్వాత ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి. విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి గంగాజలంతో అభిషేకం చేయాలి. ఈరోజు విష్ణు ఆరాధనకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది. విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణు భోగంలో తులసి తప్పనిసరిగా ఉండాలి, లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుంది. సాత్విక వస్తువులు మాత్రమే భగవంతునికి సమర్పించాలి. ఈరోజు హనుమంతుడిని కూడా పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం మాఘ పౌర్ణమి అనేది వివిధ ఆధ్యాత్మిక మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడానికి పవిత్రమైన రోజు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో మాఘ పౌర్ణమి రోజు ఫ్లూటో ఫెస్టివల్ నిర్వహిస్తారు. భక్తులు విష్ణు ఆరాధనతో పాటు ఉపవాసం కూడా ఉంటారు. సాయంత్రం వేళ చంద్రునికి పూజలు చేస్తారు. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసం విరమిస్తారు. పూజ చేసే సమయంలో కొందరు సత్యనారాయణ వ్రతం కథను చదువుతారు. గాయత్రి మంత్రం లేదా ఓ నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తారు. ఆ రోజు ఏ దానాలు చేస్తే ఏ ఫలితాలు లభిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాము. మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల పుణ్యఫలం రెట్టింపు తగ్గుతుంది. పేదవారికి, అవసరంలో ఉన్నవారికి, బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా వస్త్ర అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈరోజు దాన ధర్మాలు చేస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. శని ప్రభావం ఉన్న వాళ్ళు ఈరోజు చెప్పులు దానం చేయాలి. చంద్రగ్రహ ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు వస్త్రదానం చేయడం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి. కుజదోషం ఉన్న వాళ్ళు ఎరుపు రంగు వస్తువులు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. రాహు కేతు దోషాలు ఉన్నవాళ్ళు తేనె, ఖర్జూరాలు దానం ఇవ్వాలి. ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి. ఓకే అండి, మీకు ఈ విషయం ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్